నాగ చైతన్య నటిస్తున్న థ్రిల్లింగ్ అడ్వెంచర్ మూవీ NC24. ఈ చిత్రానికి వృషకర్మ అని టైటిల్ పెడతారని సమాచారం. తండే సినిమాతో హిట్ కొట్టాడు నాగ చైతన్య. 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అంతకు మించి హిట్ కొట్టాలని డిఫరెంట్ జోనర్లో సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందంటూ రిలీజ్ అయిన పోస్టర్స్ ఆధారంగా తెలుస్తుంది. కాగా పోస్టర్సే కాదు, సినిమా కాన్సెప్ట్ కాదు, టైటిల్ కూడా చాలా వెరైటీగా పెడుతున్నాడు డైరెక్టర్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాకి అనుకున్న టైటిల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. వృషకర్మ అనే టైటిల్ ని మేకర్స్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారట. మరో 2 టైటిల్స్ కూడా అనుకున్నారట. కానీ నాగార్జున, నాగ చైతన్య మాత్రం వృషకర్మ అనే టైటిల్ ఈ కాన్సెప్ట్ కి బాగా సూట్ అవుతుందని, ఇదే ఫైనలైజ్ చేయాలంటూ కోరారట. ఈ వృషకర్మ అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించే పనిలో బిజీగా ఉన్నారట చిత్ర బృందం. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. నిజానికి పూజా హెడ్ కి అనుకున్నారు, కానీ మీనాక్షి వరుస హిట్స్ తో లక్కీ లేడీగా మారింది. దాంతో ఆమెను ఫైనల్ చేశారట. NC24 అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతున్న ఈ మూవీకి కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ఇందులో నాగ చైతన్య లుక్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉండబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేయగా, అక్కినేని ఫ్యాన్స్ లో NC24 పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తాయని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మేరకు షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక పెద్ద గుహ సెట్ వేశారు. మూవీలో బలమైన కథతో పాటు అబ్బురపరిచే విజువల్స్ ఉంటాయని అర్థమవుతుంది. BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మొత్తంగా NC24 అప్డేట్ అదిరింది. కార్తిక్ దండు బాగా టాలెంటెడ్ ఉన్న దర్శకుడని అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య మరొకసారి 100 కోట్లు కొడతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.